ఈ సంక్రాంతి సెలవులు ఎందుకొచ్చాయో అని నన్నడిగితే నేను ఏమీ చెప్పలేను. మంచు దుప్పట్లు భూమాతను వీడకముందే అమ్మ నిదురలేపేది. స్కూల్ లేదులే, ఇంకొద్దిసేపు పడుకుంటానని మారాన్ చేసేవాడిని. ముసిముసిగా నవ్వుతూ ప్రేమ నిండిన గుండెకు గారాబాన్ని అలంకరించుకుని అమ్మ పూజాది కార్యక్రమాలకు ఉపక్రమించేది. నికార్సైన సూర్యపుత్రుణ్ణయ్యేవాణ్ణి. దినకరుడు నడి ఆకాశాన్ని చుంబిస్తే గాని పడకకునుకు తీసే అవకాశం ఇచ్చేవాణ్ణి కాదు. ఉదయం పెందరాలే స్నేహితుల అడావుడి. కొండనెక్కి బండరాళ్ల కోసం దారం చుట్టి కలమంద అన్నం మెతుకులు నూరిన గాజు ముక్కలను అంటించి మాంజా చేసేప్పుడు అనుభవించిన మజా, అప్పటి నా జీవితంలో విరిసిన ఆనంద హరివిల్లులను చూసి నాకే అసూయ కలిగేది. గాలిపటానికి 6 అడుగుల తోకను తగిలించి కొండ శిఖరాన్ని ఎక్కి సరదాల సమీరాల ఉల్లాసపు వీవెనలో మేఘమాలికలను తాకే విధంగా గాలిపటాన్ని ఉరికిస్తే గాలిపటాల గలాటాకు ఆకాశమే ఆశ్చర్యపోయేది. తూర్పున ఉదయించి ప్రపంచపు పశ్చిమ కొనకు చేరి అలసిన సూర్యుణ్ణి సరితా ప్రపంచనానికి మందగతులా వహించిన గృహోన్ముఖులయ్యే వాళ్ళం. చక్కెర కేలీల సంబరాలతో, చెగోడీల కరకరలతో, చెక్కినాల చిటచిటలతో, కజ్జీకాయల కమ్మదనాలతో అమ్మ గుమ్మంలోనే కాచుకుని ఉండేది. తన నవ్వుతో చంద్రుడు నక్షత్రాల గుంపును మా ఇంటికి తరలిస్తే ముత్యాలుడికే ముగ్గుల్లో వాటిని పొదిగి సంక్రాంతలక్ష్మిని మా ఇంటికి ముదమారి పిలవాలని మా సహోదరి చూపే కళాకౌశలం నన్ను అబ్బురపరిచేది. ఇవన్నీ తలుచుకుంటే సెలవులు వచ్చాయని సంబరపడాలో, సంబరాల మూలాలను కాలనాలిక లోనికి నెట్టి మరమనిషిగా మనిషిగా మారిన నేటి మనస్థితికి సంక్రాంతి సిరికి క్షమార్పణలు అర్పించాలో తెలియడం లేదు. ఈ సంక్రాంతి సెలవులు ఎందుకొచ్చాయో అని నన్ను అడిగితే నేనేం చెప్పగలను? నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతంజీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS.